హలో గాయస్, ఇప్పుడు డ్రాగ్ చేస్తున్నాం V4 RC200 V3 రెండు అన్ని BS6 అన్ని BS6 కదా? BS6 నువ్వు కూడా ఉన్నావా? ఏ ఓన్లీ ఫేరింగ్ నేకుడు మళ్ళా ఓన్లీ ఫేరింగ్స్. ఓకే సరే చూద్దాం, దేఖ్లేంగే ఆజా. రెడీయా గాయస్? గాలి ఎక్కువ ఉంది లేస్తలే అసలు. 143 సరే ఏమైంది? వస్తుందన్నా ఏమొచ్చినా. సో గైస్, ఇందాక ఒక డ్రాగ్ చేసినాం, కానీ అది విండ్ బ్లాస్ట్ వల్ల ఎక్కువ టాప్ స్పీడ్ కూడా ఇవ్వలేదు. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో ఇంకో డ్రాగ్ చేస్తున్నాం. సేమ్ బైక్స్, ఒక డ్యూక్ 200 యాడ్ అయింది. ఇది ఇందాక యాడ్ అయినట్టే ఉంటుంది కానీ రాదు. వీళ్ళిద్దరు మంచిగా టాప్ ఎండ్లో రెండు బండ్లు మంచిగా లేచినాయి. చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడు సేమ్ BS6 V3, BS6 V4, BS6 RC200, డ్యూక్ 2V. బ్రో వస్తున్నావా డ్రాగ్లా? వస్తున్నావా? అయితే మోస్ట్ ఛాన్సెస్ దీనికే ఉంటాయి, విన్ అయ్యే ఛాన్సెస్. బట్ చూద్దాం. 150 to 153. కమాన్ నిఖిల్ బ్రో. అంటే పెట్రోల్ తక్కువ. నీ దాంట్లోనా? కొట్టించుకుందాం. నువ్వు ఎంత కొట్టావు? 143 బ్రో. ఎందుకో లేవలే అసలు. 150యా? అవు అట్లనే కంటిన్యూ చేస్తుంటే లేచేదేమో, కానీ ఇక నేను లైట్ తీసుకున్నా. అట్లా లైట్ తీసుకోవద్దు బ్రో, లైట్ తీసుకోకండి బ్రో. ఓకే బ్రో, టాప్ లాస్ట్ వాళ్ళకి. ఇందాక మన ప్లేస్ అక్కడ దాకా
కాదు ఎంత ఎంత అయింది బ్రో, ఎంత లేచింది? 137. ఎందుకు అట్లా? ఇది 150. సో విన్నర్ ఈస్ BS3 రౌండ్ 1. విన్నర్ ఈస్ BS3 R15. అంటే వెయిట్ మ్యాటర్ అంటే ముందు లాంచ్ అయ్యిండు ఫస్ట్, నేను వెనకాల లాంచ్ నాది లేట్ అయింది. బ్రో రైడర్ ఎక్స్చేంజ్ అవుదామా? రైడర్ ఎక్స్చేంజ్ బ్రో, నేను నడపాలా ఆర్సీ? షోరా? ఏ డిసప్పాయింట్ కాకు బ్రో, లెట్స్ సీ. సరే నువ్వు ఏది తీసుకుంటావు? V3 తీసుకో, అది ఓకేనా? సో బ్రో ఆర్సీ క్లచ్ ప్రాబ్లం ఉందంటుండేదో, చూద్దాము. లేకపోతే ఇది మస్తు వెళ్తుంది. ఏమో తెలియదు కానీ